అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ జాదవ్ అడ్వకేట్. ఇంతకు ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలు ఏమిటంటే పిల్లలకి విద్యను ఇవ్వకుండా, ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వకుండా, ప్రభుత్వం చేయాల్సిన డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళ సొంత ఆలోచనల కోసము తెలంగాణలో ఉన్న జిల్లాలు సరిపోలేదనా కొత్త జిల్లాలు తీసుకురావడం. కొత్త జిల్లాలు తీసుకొచ్చిన తర్వాత చాలా ప్రభుత్వాలు వేరే దగ్గర అసెంబ్లీలు పెట్టి రెండు రాష్ట్రాలు ఒక దగ్గర అసెంబ్లీ నడిపిస్తూ ప్రజలు రాజ్యాలు నడిపిస్తున్నారు, ప్రభుత్వం నడిపిస్తున్నారు. మీరు పాత కలెక్టర్ ఆఫీస్ ఉందో అక్కడనే కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టకుండా అక్కడనే పనులు జరిపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాల నుంచి తీసుకుని ప్రజల పనులను తీసుకొని కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టారు. ఏం పాత కలెక్టర్ ఆఫీసులో పనులు కాలేదా? లేదా ఫైల్స్ ఏమైనా ఎక్కువ అయిపోయాయా? లేదా సంఖ్య తగ్గిందా? ఎందుకు చేసినట్టు? ఆ డబ్బులు ఎవరి డబ్బులు? తెలంగాణ గవర్నమెంట్ డబ్బులా? సచివాలయం ఒక్కరోజు సచివాలయం వెళ్ళకుండానే కొత్త సచివాలయం కట్టారు. 10 ఏళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అప్పులు చేసినాం, అవన్నీ కట్టినామంటున్నారు కేసీఆర్ గారు. మీరు చేసింది ప్రజల అభివృద్ధి అంటే ఏంటిది? 100 మంది ఉంటే 90 మంది కన్నా ఉపాధి కలిగడం అభివృద్ధి. అభివృద్ధి అంటే 60,000 స్కూల్స్ మూసివేయడం అభివృద్ధి కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొచ్చి పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిపించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అభివృద్ధి. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు. ఎక్కడన్నా ఉస్మాన్ హాస్పిటల్ పరిస్థితి ఏంది? వర్షం వస్తే పరిస్థితి ఏంది? సచివాలయం ఉన్న హాస్పిటల్, అందులో ఎంతమంది బతుకుతున్నారు? దాని మీద డిపెండ్ అయ్యి హాస్పిటల్ ఎంతమంది బతుకుతున్నారు? కొత్తగా కలెక్టర్ ఆఫీసులో చాలా ఆడంబరంగా రోజు సంవత్సరానికి నెల వెళ్ళి మీరు ఇనాగ్రేషన్ చేశారే. ఎన్ని హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేశారు ఇన్ని రోజుల్లో? ఎన్ని పరికరాల హాస్పిటల్ మీరు ఇనాగ్రేషన్ చేశారు? ఇది అడగకుండా మీకు ఫ్రీ ఇస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా, రైతు బంధును ఇవ్వకుండా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్ ఇస్తే నువ్వు ఇచ్చే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఆయన 20,000 రూపాయలు సంపాదించుకుంటాడు కదా. భాస్కర్ నాయక్ గారు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు అలాగే బయట ప్రెస్ అటాచ్ చేసి హరీష్ రావు గారు రాష్ట్రం పరువు తీస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఇంత ఉంది రాష్ట్రానికి, ఆస్తులు క్రియేట్ చేసిన ఈ 15 ఏళ్ళలో అవి చెప్పట్లేదని చెప్పేసి అంటారు. అదే చెప్తున్నానండి. హరీష్ రావు గారు ఇప్పుడు నిన్న మాట్లాడుతూ మా కేసీఆర్ గారికి ఇల్లు లేదు ఉండటానికి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అతను ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు అని చెప్తాడు. మరి వందల కోట్లతో ఫామ్ హౌస్ కట్టింది ఎవరండి? ఫామ్ హౌస్ ఎవరిది? కేసీఆర్ది కాదా? ఆలోచించండి. అప్పులు చేశాము, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసాము? 3 లక్షల కోట్లు అప్పు చేశామంటే 3 లక్షల కోట్ల అప్పుకి మీరు అప్పు తీసుకొచ్చినప్పుడు దానికి డెవలప్మెంట్ ఏది? సచివాలయం కోసం తీసుకున్న డబ్బులు డెవలప్మెంటా? ప్రతి కొత్తగా ఏర్పాటు పడ్డ కలెక్టర్ ఆఫీసులకి డబ్బులు పెట్టడం ఏమన్నా డెవలప్మెంటా? ఏమి డెవలప్మెంట్ అంటే ఏంటిది? అప్పులు తీసుకొచ్చి ఉన్న అప్పులు ఏ విధంగా కట్టాలనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేయకుండా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్కి నేను ఇట్లా చేశాను, డెవలప్మెంట్ చేస్తాను, ఐటీ కంపెనీ తీసుకోవడం వల్ల ఏం డెవలప్మెంట్ అవుతుంది? ఇంత ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. కలెక్టర్ ఆఫీసులు తీసుకొచ్చారు, ఎంఆర్ ఆఫీసులు ఏమైంది? గ్రామాలలో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కట్టలేకపోయారు. గ్రామ పంచాయతీలో కట్టాల్సింది ఎవరి పన్నుతో కట్టాలి? గ్రామాలలో ఇంటి పన్ను, నల్ల పన్ను, కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఆ పన్నులతో గ్రామ పంచాయతీ కట్టలేకపోతున్నారు. ఆ డబ్బులు ఏడికిపోతున్నాయి. అప్పులు చేసినప్పుడు అప్పులు కట్టడానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి కదా. శ్వేతపత్రం రిలీజ్ చేస్తారండి, ఇష్టం వచ్చిన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. కానీ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినామంటే అది అప్పు కట్టడానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసి వెళ్ళాలి కదా. కోట్ల రూపాయలు సచివాలయానికి పెట్టావు, కలెక్టర్ ఆఫీసులకు పెట్టావు, ఉన్న భూములు అమ్ముకున్నావు. సోర్స్ ఈ 3 లక్షల కోట్లు కట్టడానికి ఒకవేళ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసిపోతే ఉన్న ప్రజలు కడతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కాకపోతే చాలా క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి చాలా క్రియేట్ చేసి ఇప్పటి వరకు చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసి ఉంటే మనం తీసుకున్న 3 లక్షల కోట్ల అప్పుని 1 లక్ష కోట్ల ఎందుకు కట్టలేకపోయింది? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎవరి కోసం అప్పులు తీసుకొచ్చావో ఆ అప్పులు కట్టాలి కదా. ఇంకొకటి
వాళ్ళు కట్టిపోయినాన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొత్తగా అప్పు తీసుకొస్తుంది. మీరు తీసుకొచ్చిన అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? శ్వేతపత్రం రిలీజ్ చేయడం వల్ల రాష్ట్రం పరువు పోతుందంటారా? శ్వేతపత్రం కాదండి. ఇప్పుడు ఒకవేళ ఎప్పుడో ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి, పరువు పోయింది కాబట్టి పార్టీ మారి ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఫ్రీ అనేది పెట్టకుండా 10 రూపాయలు ఉన్నదాన్ని 5 రూపాయలకి ఇవ్వండి, కానీ ప్రజలకి ఇది మీరు కట్టాలి, మీరు ఫ్రీ కాదు, మీకు డబ్బులు తగ్గిస్తున్నాను తప్పించి మీకు ఫ్రీ ఇవ్వట్లేదు అని చెప్పాలి. నాకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ చేసిన, అంటే ఎవరికైనా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ జిల్లాలు పెంపడం వల్ల ఎవరికి లాభం తెలుసా మీకు? రేపు ఇంకో 5-10 సంవత్సరాల్లో ఎట్లాగైనా ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి జిల్లాల వారీగా మారిస్తే 32 జిల్లాలు చేస్తే ఎంపీలు పెరుగుతారు. ఈ ఎంపీలను తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్లో అతని పేరు నిలబెట్టుకుందాం, సెంట్రల్లో ఆయనే రూలింగ్ చేద్దాం అనే ఒక్క మ్యాటర్ కోసం మాత్రమే, ఆయన స్వార్థం కోసం మాత్రమే. ఎందుకు మండలాలు ఎందుకు చేంజ్ కాలేదు? నువ్వు 2021లో జనాభా లెక్కలు చేస్తే మీకు కొత్త మండలాల ఏర్పడే అవకాశాలు ఉంటుండే కదా. ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, మీరు జనాభా లెక్కలు తీసుకుంటే చాలా గ్రామాలు మండలాల పరిస్థితులు ఉన్నాయి. పాపులేషన్ పెరిగింది, పాపులేషన్ బట్టి మీరు నియోజకవర్గాలు చేంజ్ చేయొచ్చు కదా. కేసీఆర్కి కావాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఎంపీ సీట్లు. ఆ ఎంపీ సీట్ల కోసమే జిల్లాల వర్గీకరణ చేశారు తప్పించి ప్రజల శ్రేయస్సు కోసం కాదు. అంతకుముందు ఈ కొత్త కట్టిన కలెక్టర్ ఆఫీస్ కంటే అంతకుముందున్న కలెక్టర్ ఆఫీసులతోనే చాలా పనులు అయ్యాయి. ఇప్పుడు జరగట్లేదా? ఇంకా ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే, అందరికి అవైలబిలిటీ ఉన్న కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి ఊరు అవతల పెట్టేసింది. ఎందుకు? అక్కడ జరుగుతున్న ఏమేమి ఉన్నాయో రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి అభివృద్ధి కోసమే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రంగారెడ్డి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుండే, ఇప్పుడు ఎక్కడుంది? హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరు వెళ్ళి అక్కడ మీకు కలుస్తారు? అక్కడ కరెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయా, జిరాక్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏ విధంగా డెవలప్ చేస్తున్నావు? ఒక 5 నిమిషాలు ఆలోచించండి. మీరు ఏదో చేస్తున్న అభివృద్ధి చేసేసాము, కోట్ల రూపాయలు అప్పు తీసేసాము, కట్టేసాము, వాటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయకుండా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ని బ్లేమ్ చేసుకుంటా ఏం చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలకు కూడా చెప్తాను, 1950 నుంచి పోరాడుతారు తెలంగాణ కోసం. ప్రతి ప్రభుత్వం మీద పోరాడారు. లాస్ట్కు 2023లో తెలంగాణ గవర్నమెంట్కి అపోజిట్గా మళ్ళా పోరాటమే చేశాము. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకూడదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము తప్పిదాలు చేయకుండా రాష్ట్రానికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసి ఉన్న అప్పులు కట్టే స్థితిలో వెళ్ళాలి తప్పించి ఫ్రీ అనేది ఇచ్చి సోమరిపోతులను చేయకండి, ప్రజలని ఇంకా అప్పుల పాలు చేయకండి. మీరు ఒక 10 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే వాటి వల్ల 1,00,000 మందికి, 10,000 మందికి, 5,000 మందికి, 1000 మందికి ఉపాధి కలిగిస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ వాళ్ళు చేసిన పని వల్ల ఇక్కడ బిజినెస్ అంటే వీళ్ళ వల్ల రాష్ట్రం బాగుపడుతుంది. ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసి ఉంటుంది. ఫ్రీ ఇవ్వడం వల్ల అప్పులు మాత్రమే అవుతాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన బ్లండర్ మిస్టేక్స్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ చెయ్యకూడదు, చేయొద్దని అనుకుంటున్నాను.